న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాబోయే 4 నెలల్లో తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. ఆనందపేట ఐపీడీ కాలనీలో 1.5 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 50 కోట్ల కార్పొరేషన్ నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేశామని చెప్పారు. నగర సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం సోషల్ మీడియా ఆర్టిస్టుల్లా తయారై మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఉస్మాన్, అమానుల్లా ఖాన్, బడే ఇలియాస్, ముజీబ్, టైలర్ జానీ, జమీర్, మల్లిక తదితరులు పాల్గొన్నారు. ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలు తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదు. మైనారిటీల అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం 250 కోట్లు దోచుకుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మే నెల 4వ తేదీన హజ్ యాత్రకు వెళ్తున్న 2500 మంది హజీలకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హజ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ మక్కా యాత్ర అనేది ఒక ఆధ్యాత్మిక యాత్ర అన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు. మైనార్టీలకు చెందిన స్థలాలను కూటమి ప్రభుత్వం ఎప్పటికీ స్వాధీనం చేసుకోదని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొన్ని చోట్ల స్థలాలు సేకరిస్తూ ఉంటే కొందరు కావాలని దాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో అందరికీ ఉపయోగపడేలా సీఎం చంద్రబాబు హజ్ హౌస్ నిర్మాణం చేయనున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, సజీలా, షౌకత్, జమీర్, ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఇది చాలా మంది, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తే దేవుడు ఆలకిస్తాడు. వెళ్లే వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక శాంతియుత దేశంగా, ఏ దేశంలో అయినా పక్క దేశాలతో యుద్ధాలు, అశాంతి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి ఒక బలమైన నాయకత్వం ఉండటం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనశ్శాంతి వస్తుంది, మనిషి ఇంకా మంచి మనిషిగా మారుతారు. అలాంటి ప్రాంతంలో ఆ మక్కా మసీద్, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు నేను కూడా టీవీలో చూస్తూ ఉంటే ఒక సముద్ర కెరటాలు ఏ విధంగా కలిసి ఉంటాయో ఆ విధంగా మక్కా ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి మీరు పునీతులై భారతదేశం కూడా ఇంకా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళే ఈ అదృష్టవంతులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రతి ఒక్క హాజీ కూడా ₹1,00,000 అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పవిత్రమైనటువంటి యాత్ర కోసం ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చొరవ తీసుకుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి హజ్ హౌస్ గురించి కూడా హాజీలకు చెప్పడం, ఈ ప్రాంతంలో మైనార్టీల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడి వారి ఇబ్బందులను, కష్టాలను తప్పకుండా ఒక్కొక్కటిగా
అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పన కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో మైనారిటీల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. 85.25% ఉత్తీర్ణత నమోదైంది. గుంటూరు జిల్లా 88.89% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 26 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలు సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయ గ్లాస్ క్లాడింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కమిషనర్ మయూర్ అశోక్ ఏటి అగ్రహారం, రామిరెడ్డి నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పారిశుద్ధ్యం మరియు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు సరిగ్గా జరగకపోవడాన్ని గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన తరుణంలో విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు చెత్త సేకరణకు ప్రజారోగ్య కార్మికులు ఇంటి వద్దకే వస్తున్నారా లేదా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుని ప్రజలు కూడా బాధ్యతగా తడి పొడి వ్యర్థాలను వేరు చేసి అందించాలని సూచించారు. సోర్స్ అగ్రిగేషన్ వాళ్ళ నంబర్ మీకు దొరకడం లేదా? ఏపీఎస్ఎస్సీ 2026 ఫలితాల్లో 598 మార్కులు సాధించి భాష్యం విద్యార్థి జి దినేష్ స్టేట్ టాప్ ర్యాంక్ సాధించారని భాష్యం రామకృష్ణ వెల్లడించారు. ఎస్ఎస్సీ 2026 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో చైర్మన్ రామకృష్ణ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి దినేష్ 598 మార్కులతో స్టేట్ టాప్ మార్కులు సాధించగా కె సాయి కార్తిక్, ఎన్వి శ్రీశ్రావ్య, టి లోకేష్ 597 మార్కులు సాధించారని చెప్పారు. మరో 6 విద్యార్థులు 596 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబర్చారని అన్నారు. అంతేకాకుండా 590 మార్కులకు పైగా 214 మంది, 580 మార్కులకు పైగా 1108 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రాములు అభినందనలు తెలిపారు. 698 మార్క్స్ తెచ్చుకొని మరి మా విద్యాసంస్థల్లో టాపర్గా నిలిచాడు. ముందుగా దినేష్కి మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే దినేష్కి 598 మార్క్స్ సాధిస్తే తర్వాత కె సాయి కార్తిక్ 597, ఎన్వి శ్రీసావ్య 597, టి లోకేష్ 597, ఇలా ముగ్గురు మరి సెకండ్ హైయెస్ట్ 597 మార్క్స్ సాధించడం జరిగింది. అట్లాగే బిఈ షార్వి 596, బివి ఎస్ఎస్3 596, ఎం మనోజ్ఞ 596, జి లోహితాశ్రీ 596, జేఎస్ సాయి ఆదిత్య 596, కె లాస్య 596, 598 దినేష్కి, ఆ తర్వాత 597 మార్క్స్ ముగ్గురికి, ఆ తర్వాత 596 మెంబర్స్కి రావడం జరిగింది. మరి ఇంత మంచి మార్కులు తెచ్చుకున్న ఆ స్టూడెంట్స్ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు నారాయణ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.
హేమచంద్ర అనే విద్యార్థి 600కు గాను 595 మార్కులు సాధించాడని తెలిపారు. అదేవిధంగా 594 ముగ్గురు, 593 ఐదుగురు, 592 10 మంది, 591 17 మంది, 590 పైన మార్కులు 23 మంది విద్యార్థులు సాధించారు. మొత్తం 98.79% ఉత్తీర్ణత సాధించారు. 10th ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని యాజమాన్యం, అకాడమిక్ ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్స్ ఐ వెంకటేశ్వరరావు, ఎస్కేఎం సుబాని, ప్రమీల, రమాదేవి, శిరీష, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. సమిష్టి కృషితోనే ఫలితాలు సాధ్యమైనట్లు చెప్పారు. ప్రణాళిక ప్రకారం బోధన జరిపి నిరంతరం ఇలాంటి ఫలితాలు కొనసాగిస్తామన్నారు. బెస్ట్ హైయెస్ట్ మార్క్తో పాటుగా హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ కూడా నారాయణ గ్రూపు ఇవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా మన నారాయణ గ్రూప్ హైయెస్ట్ పర్సెంటేజ్ అవుట్ ఆఫ్ 600కి 598 అలాంటి రిజల్ట్స్ 10 మెంబర్స్ రావడం జరిగింది. అదేవిధంగా 597, 596, 595 సీరియల్ ఆర్డర్లో రిజల్ట్స్ని అబోవ్ 590 మార్కులను నారాయణ గ్రూప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెషల్గా మన గుంటూరు రీజన్ ఓల్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తే ఇక్కడ హెచ్యూ అయినటువంటి స్టూడెంట్స్లో ది హైయెస్ట్ మార్కు 595. హేమచంద్ర అనే బాబు నారాయణ శివ స్కూల్ నుంచి చదవడం జరిగిందండి. అదేవిధంగా 594 మన గుంటూరు జిల్లాలో 3 మెంబర్స్ రావడం జరిగింది. ఒక స్టూడెంట్ ఇక్కడే మిథున్ చక్రవర్తి ఇదే స్కూల్లో చదవడం జరిగింది, నారాయణ శివ స్కూల్. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కన్నా విద్యా సంస్థల విద్యార్థులు విజయ భేరి మ్రోగించారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కన్నా మాస్టర్ ఆధ్వర్యంలో కన్నా విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో 100% ఫలితాలు సాధించారని కన్నా మాస్టర్ తెలిపారు. 586 మార్కులు 6 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. 586 మార్కులు ఎన్ నాగవైష్ణవి, ఆర్ షణ్ముఖ పవన్ సాయి, ఎం గగన, 585 మార్కులు నజ్మా, 584 మార్కులు జయంత్, 581 మార్కులు సయ్యద్ సాజిద్, 550 మందికి పైగా విద్యార్థులు 60 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నా మాస్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. మాకున్నటువంటి విద్యార్థులు రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు కేవలం 105. వాళ్ళలో 60 మంది పిల్లలకి 500s రావడం జరిగింది. ఇది చాలా గొప్ప విజయంగా భావిస్తున్నాము. పోయిన సంవత్సరం 56 మంది వస్తే అదే గొప్ప అని అనుకున్నాం. కానీ ఈసారి మరింత కృషితో ఈ 60 మెంబర్స్ 500 రావడం జరిగింది. అంతేకాకుండా 580 పైన 6గురికి వచ్చింది. 581, 584, 585, 586, 586, 586 ఇలా మంచి మార్కులు రావడం జరిగింది. 60 మందికి 500s రావడం చాలా ఆనందంగా ఉంది. అయితే చివరిలో ప్రత్యేకమైన క్లాసులు పెట్టినప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి దాన్ని పేపర్ అనాలిసిస్ అని కూడా పెట్టి ప్రతి టీచర్ కూడా ఆ పేపర్ అనాలిసిస్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో లిటిల్ చంద్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధించారని డైరెక్టర్ బొంత అర్జునరావు వెల్లడించారు. ఆంజనేయపేటలోని లిటిల్ చంద్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఎన్ కిరణ్మయి 594 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచారని డైరెక్టర్ అర్జునరావు వెల్లడించారు. అంతేకాకుండా ఎం వర్షిత 585, టి యశ్వంత్ 583, టి నాగసాయి 580 మార్కులు సాధించారని అన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టి శారద, ఎం రమణయ్య, జి రోజాబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ ఫలితాలలో 600 మార్కులకు గాను ఎన్ హిరణ్మయి 594, ఎం వర్షిత 589, అలాగే టి యశ్వంత్ 583, టి నాగసాయి 580 మార్కులు సాధించారు. అలాగే విద్యార్థులు మొత్తం మీద 99% ఉత్తీర్ణత శాతం సాధించాం. ఈ విజయాన్ని సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు విద్యార్థులకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో పరీక్షలకు హాజరైన 62 మంది శారదా స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని డైరెక్టర్ పి భారతీవాణి, ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ వెల్లడించారు.
నగరాల్లోని శారదా స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ మాట్లాడుతూ కె చరణ్ 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచారని అన్నారు. బి నవ్య 587, జి వెంకట శివారెడ్డి 585, కె షణ్ముఖ రవిత 583, కె రిత్విక్ 581, కె నందిని 580 మార్కులు సాధించారని అన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ పి భారతీవాణి, ప్రిన్సిపాల్ ఆర్ఎన్ దాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్, బ్రాంచ్ ప్రిన్సిపాల్ బుల్లయ్య, ఏఓ శ్రీను, స్కూల్ స్టాఫ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2025-26 పరీక్షా ఫలితాల్లో నగరాలు శారదా స్కూల్ యొక్క విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. మా స్కూల్ విద్యార్థిని శ్రీ కె చరణ్య 595 మార్కులు అత్యధిక మార్కులు సాధించింది. అలానే నవ్యశ్రీ 587 మార్కులు సాధించారు. శివారెడ్డి, మిగిలిన విద్యార్థులందరూ కూడా 550కి పైగా మార్కులు సాధించిన వారు ఉన్నారు. 500కి పైగా మార్కులు సాధించిన మా విద్యార్థులు 39 మంది ఉన్నారు. పరీక్షకు హాజరైనటువంటి 62 మంది విద్యార్థులు కూడా పాస్ అయి 100% పాస్ పర్సంటేజ్ని సాధించారు. మేము ఈరోజు సాధించినటువంటి ఈ విజయాన్ని మా విద్యా సంస్థల చైర్మన్ అటువంటి శ్రీ పి చలపతిరావు మాస్టర్ గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. 2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో మాంటిసోరి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి తమ విద్యా సంస్థలకు గర్వకారణంగా నిలిచారని మాంటిసోరి విద్యా సంస్థల చైర్మన్ కెవి సెబాస్టియన్ తెలిపారు. గుంటూరు శ్యామలానగర్లోని మాంటిసోరి విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబాస్టియన్ మాట్లాడుతూ 600 మార్కులకు గాను ఎం యశస్విని, పి జూహిద్ 590 మార్కులు, టి హర్షిత్ 589 మార్కులు, పి హాసిని 587 మార్కులు సహా 50% పైగా విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. తమ పాఠశాల విద్యార్థులు చేసిన కృషి మరియు ఉపాధ్యాయుల అత్యుత్తమ శిక్షణతోనే అద్భుత ఫలితాలు సాధించామని వారు వివరించారు. ఈ సందర్భంగా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ కెవి సెబాస్టియన్, కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. 590 మార్కులు సాధించిన ఎం యశస్విని, అలాగే పి జోహిద్, ప్రత్యేకంగా నేను వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. అలాగే టి హర్షిత 589, పి హాసిని 587, వి హాసిని 584, ఎం మహరూక్ 584, సి వర్షిక 584. ఇలాగే మా సంస్థ నుండి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళలో 50% మందికి అబోవ్ 550 అనేది రావడం అనేది చాలా గర్వకారణం. అలాగే రాసిన వాళ్ళలో 85% మంది విద్యార్థులు అబోవ్ 500 మార్కులు సాధించారు. సో ఇది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఒక హార్డ్ వర్క్, కృషి వల్లనే వాళ్ళ సహాయ సహకారం వల్ల ఇది సాధ్యమైంది. గుంటూరు సంగరగుంటలోని జైన్ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఘన విజయం సాధించారు. గుంటూరు 1 పరిధిలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఎండి మున్ను తెలిపారు. పి కౌశిష్ 582 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా జె మనస్విని, ఎస్కే మొహసీనా 581 మార్కులు, ఎస్కే హస్మీన్ 578 మార్కులు సాధించారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించడం విశేషమని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల కృషితో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి కనకదుర్గ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయోత్సాహంలో విద్యార్థులు బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రకటించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మా విద్యార్థులు 582 మార్కులతో స్కూల్ టాపర్గా వచ్చారు. 10వ తరగతి రాసిన విద్యార్థులందరూ 98% ఉత్తీర్ణత సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. ఎప్పటిలాగే ఇంత ఘన విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వారి విజయానికి కారకులైన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఇంతటి ఉత్తీర్ణత శాతం సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. మే 3న ఉచిత కట్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ సయ్యద్ ముజీబ్ వెల్లడించారు.
పొన్నూరు రోడ్లోని ఏఆర్ ఫంక్షన్ హాల్లో కత్నా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గ వాసుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సయ్యద్ ముజీబ్ వెల్లడించారు. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దనున్న కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. गुंटूर के भाइयों, दोस्तों, बुजुर्गों, इमाम साहब, मौजिन, उलमा इकराम, उम्मीद है कि आप सब खैरियत से होंगे। आपकी खिदमत में एक जरूरी ऐलान है। अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी गुंटूर के जो गरीब और यतीम बच्चे हैं उनकी खिदमत में मुफ्त खतना प्रोग्राम का इंतजाम किया जा रहा है। बच्चों की हिफाजती और सेहत को मद्देनजर रखते हुए स्पेशलिस्ट डॉक्टर की निगरानी में इस प्रोग्राम को अंजाम दिया जाएगा। रजिस्ट्रेशन कंपलसरी है। हम लोग ये खिदमत कर पा रहे हैं तो आप ही की दुआ की बदौलत है। आपसे दुआ दरखास्त करते हैं। तारीख है 3 तारीख में, लोकेशन है ARAC फंक्शन हॉल, పొన్నూరు రోడ్, గుంటూరు. శారదా కాలనీ 27వ లైన్లో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాల్లో అమ్మవారికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గత 32 ఏళ్లుగా మహాలక్ష్మి అమ్మవారికి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. 32 సంవత్సరాల నుంచి అమ్మవారు ప్రతిష్ట జరిగిన నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా ఈ భాష్యం మన రామకృష్ణ గారు ఇచ్చేసినారు. అలాగే కార్పొరేటర్ బాలాజీ, ప్రభాకర్ గారు అందరూ వచ్చి వెళ్ళారు. నిన్న విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో బ్రాడీపేటలోని జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు స్కూల్ డైరెక్టర్ పద్మారెడ్డి తెలిపారు. తమ స్కూల్లో ఈ సంవత్సరం 593, 591, 589 మార్కులతో పాటు 25 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇన్ని మార్కులు సాధించడానికి కారణమైన అధ్యాపకులను పద్మారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాడీపేట్ ఇన్ఛార్జ్ భాస్కర్ సార్, జెస్సీ మేడం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. SHC మార్చ్ 2026 ఫలితాలలో జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్ ప్రభంజనం 600 మార్కులకు గాను 593, 91, 89 మార్కులు సాధించిన ఆర్పి నిఖిత, జోసఫ్, హర్షాలకు మరియు 20 మంది అబోవ్ 500 సాధించిన మా విద్యార్థులందరికీ మా ఆర్థిక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. మా స్కూల్ హైయెస్ట్ 593 ఆర్పి నిఖిత, సెకండ్ హైయెస్ట్ 591 రితిక్ జోసఫ్, థర్డ్ 589 హర్షవర్ధన్. ఇలా 500 పైన దాదాపుగా 10 మందికి మార్క్స్ సాధించడం, ఇట్లా మంచి రిజల్ట్ రావడంతో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. దీనికి కారణమైన మా జెమినీ స్కూల్ యాజమాన్యం పద్మా మేడం గారు, ఆవిడకి ఎంతో సపోర్టింగ్గా ఉండే మా హెడ్ మిస్టర్స్ జిప్సీ మేడం గారు, భాస్కర్ సారు, వీళ్ళు మా విద్యార్థులకి, మా పిల్లలకి మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడంలో సాయశక్తుల వాళ్ళు కృషి చేశారు. ఫ్యాకల్టీ కూడా పిల్లలకి ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు. దీంతో మా పిల్లలు ఇంత విజయం సాధించడం వెనకాల వీళ్ళ కృషి చెప్పలేనిది. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతుంది. జూన్ 6వ తేదీ వరకు జరిగే ఈ సమ్మర్ క్యాంప్లో కార్టూన్, డ్రాయింగ్, చెస్, స్టోరీస్, పేపర్ క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ క్లాసులకు శిక్షణ ఇవ్వనున్నారు. తమ పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలను గుర్తించి పేరెంట్స్ అందులో శిక్షణ ఇప్పించి ప్రోత్సహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి సూచించారు. అన్ని వస్తువులతో ఏర్పాటు చేసిన ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైతే ఈ సమ్మర్ సెలవులలో 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటే కాన్సెప్టు, పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, పుస్తకాలు పట్టాలని చెప్పిన మా కాన్సెప్టు. దానిలో భాగంగానే ఈ 3 రోజుల నుంచి కూడా పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆర్ట్సా లేకపోతే యోగానా లేకపోతే చిన్నపిల్లల బొమ్మల కథలా, సైన్సా, వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే అది ఇక్కడ అన్ని రకాలుగా ఫెసిలిటీస్, అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని,
పేరెంట్స్ కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి పిల్లల దగ్గర ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, బాగుందా అని చెప్పి మీరు ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలవాలని. ప్రసన్న కుమారి మేడం ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. నిన్న ఏమో మెడిటేషన్ చేశాము, ఈరోజేమో ఆర్ట్స్ చేసాము, గేమ్స్ ఆడాము. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా స్టోరీ టెల్లింగ్ కూడా నేర్చుకున్నాము ఈరోజు. నిన్న కూడా మాట్లాడాము, స్టోరీస్ కథలు అన్నీ మాట్లాడాము. ఇక్కడ చాలా బాగుంది, అందరు రావాలని కోరుకుంటున్నాను. అచీవర్స్ ట్యూషన్ సెంటర్ విద్యార్థులు ఎస్ఎస్సి 2026 పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారని మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జాన్బీ తెలిపారు. భారత్పేటలోని అచీవర్స్ ట్యూషన్ విద్యార్థి ఎన్ శ్రీకర్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 583 మార్కులు సాధించారని మేనేజింగ్ డైరెక్టర్ జాన్బీ వెల్లడించారు. అంతేకాకుండా తమ కోచింగ్ సెంటర్లో చదువుకున్న మరో 7 విద్యార్థులు కూడా 500 మార్కులకు పైగా సాధించారని చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపకులను మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జాన్బీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మ్యాథ్స్ ఫ్యాకల్టీ సత్యనారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసినప్పుడు లేడీస్ స్టార్ట్ చేశారు కదా, ఈ ట్యూషన్ సెంటర్ ఏం సక్సెస్ అవుతుంది అని చాలామంది అన్నారు. బట్ దాన్ని నేను కేర్ చేయలేదు. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సల్ట్స్ చాలా తీసుకున్నాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి సే ఐఎమ్ టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ. అండ్ నా స్టూడెంట్స్ కూడా అలాగే టాపర్స్ అవ్వాలని నేను హార్డ్ వర్క్ చేశాను. ఆ హార్డ్ వర్క్ వాళ్ళు కూడా దానికి అచీవ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ దిస్ ఈస్ ద గ్రేట్ స్కోర్ అండి. ఈ బ్యాచ్లో ఒక్క సెకండ్ క్లాస్ లేరు. అండ్ ఆల్ ఆర్ సెక్యూర్డ్ 500 అబవ్, 520s అబవ్, 540s అబవ్, అండ్ ఫైనలీ 583 అబవ్. Achievers Tuition Point, Bharatpeta, 4th Life. We proudly to announce top result. We have got top result. S. Srikar, he has got 583 top mark of this two town Guntur. We are getting good result from the past 5 years onwards. This is the right path of for bright children future to join in our institution. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,800, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 20,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 14,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 19,300, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,800, మోడల్ 10,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,800. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,000, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.